రమ్య నిన్న బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఏ విధమైనటువంటి కామెంట్లు వచ్చినాయి చూడండి. ఈ విధంగా నిన్ను 1 వీక్లో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నామంట. బిగ్ బాస్ తన యొక్క రెస్పెక్ట్ని కోల్పోయింది. బిగ్ బాస్ క్యాడ సిగ్గులేదు అని చెప్పి చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు, చాలా మంది అయితే తిడుతున్నారు. చాలా లాంగ్వేజ్లో బిగ్ బాస్ ఉంది. వేరే వేరే లాంగ్వేజ్లో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ని సీజ్ చేయాలంటారు, బిగ్ బాస్ని తిడతారు, బిగ్ బాస్ని లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. హిందీ వాళ్ళు ఎప్పటికీ కూడా బిగ్ బాస్ని ఎక్కబడి చూస్తారు. కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే బిగ్ బాస్ మీద భయంకరమైనటువంటి హేట్ ఉంది. మరి ఆ షో మీద హేట్ అంటే కానే కాదనమాట. ఒకప్పుడు ఎన్టీఆర్ అన్న హోస్టింగ్ చేసేటప్పుడు సినిమాలు రిలీజ్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు. సెకండ్ షో ఫస్ట్ షోకే లాసెస్ కూడా వచ్చాయి. అది చాలా మంది ప్రొడ్యూసర్ తెలియజేసేవాళ్ళు. మన నాని హోస్ట్ చేస్తున్నప్పుడు కూడా బిగ్ బాస్కి వేరే లెవెల్ పేరుంది. కానీ ఇప్పుడు ఇది ఎందుకు ఇంత దరిద్రంగా తయారైందంటే స్క్రాప్ని తీసుకోవడం అనమాట. ఇప్పుడు మన రమ్యని అయితే తీసుకున్నారు. రమ్యని తీసుకోవడానికి ఉన్నటువంటి ఒక్క క్వాలిఫికేషన్ నాకైతే కనరాలేదు. తనైతే కస్టమర్స్ని నోటుకొచ్చినట్టు తిట్టింది. మరి ఎందుకు తీసుకున్నారు? అప్పుడు పల్లవి ప్రశాంతం తీసుకున్నారు. అన్న రైతునన్నా అని చెప్పి ఏడితే తను తీసేసుకుంటారా? ఈ విధంగా పనికి మాలినటువంటి స్క్రాప్ని బిగ్ బాస్లోకి తీసుకుంటున్నారు. అది కాక నాగార్జున గారు నేను పుట్టినప్పటి నుండి చేస్తాను హోస్టింగ్. తన